నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, కొంతమంది తల కింద తపస్సులు చేసినా మాకు నిద్ర పట్టదు నైట్ అనేసి అంటూ ఉంటారు. ప్రతిరోజు ఇదే సమస్య మాకు, దీంతో డే మొత్తం అంతా మేము యాక్టివ్గా ఉండలేకపోతున్నాము, దీనివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అనేసి అంటూ ఉంటారు. సో అలాంటి వారికి మీరు ఏదైనా చిట్కా చెప్తారా? చాలా మంచి చిట్కాలు ఉన్నాయమ్మా, అనేక రకాల చిట్కాలమ్మా. అవును, మీరు ముందు కూడా చాలా చెప్పారు. చాలా మంది మేము ఇది వాడిన తర్వాత మేము చాలా ప్రశాంతంగా మేము పడుకుంటున్నాము అని చెప్పి అంటున్నారు. కొంతమంది ఏంటంటే మాకు ఇంకా ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి, ఇవి మేము పాటించలేకపోతున్నాము అనేసి అంటూ ఉంటారు. సో అందుకోసమే మళ్ళీ మేము మీ ముందుకు ఈ క్వశ్చన్ తీసుకుంటాం. తప్పకుండా మరొక చిట్కా కూడా చెప్తాను చూడమ్మా. ఓకే సార్. కేవలం 3 పదార్థాలమ్మా. ఈ 3 పదార్థాలతోనే చక్కటి నిద్ర మన సొంతం అయిపోతుంది. దీనికి ఏంటంటే ఇంచుమించు 2 పదార్థాలు మన ఇళ్ళల్లో ఉంటాయమ్మా, ఒక్కటి మాత్రం బయట మనం మార్కెట్లో తెచ్చుకోవాలమ్మా. సో ఎలాగంటే జటామాంసి చూర్ణం. జటామాంసి చూర్ణం, దాని పేరమ్మా జటామాంసి. ఒక మూలికమ్మా, హర్బు. దాని యొక్క పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది. చాలా సువాసన ఉంటుందమ్మా, చాలా మంచి స్మెల్ ఉంటుంది. జటామాంసి చూర్ణం. ఆ యొక్క చూర్ణాన్ని ఒక 5 గ్రామ్స్ తీసుకోవాలమ్మా రాత్రి పండుకున్నప్పుడు. ఆ 5 గ్రామ్స్ చూర్ణంలో ఒక్క చిటికెడు ఈ సినిమం దాల్చిన చెక్క ఉంది కదమ్మా, దాల్చిన చెక్క పొడి జస్ట్ ఒక పించ్ అనమాట. అట్లే పచ్చకర్పూరం. పచ్చకర్పూరం మనం లడ్డూలలో, పాయసాలలో, ప్రసాదాల్లో వాడుకుంటుంటాము తయారు చేసేదానికి, స్వీట్స్ తయారు చేసేదానికి. ఆ పచ్చకర్పూరం జస్ట్ ఒక పించ్ అది కలపాలమ్మా పొడి. సో 5 గ్రామ్స్ జటామాంసి చూర్ణము, ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడి, ఒక చిటికెడమ్మా, ఎక్కువ వాడకూడదమ్మా, పచ్చకర్పూరం మొత్తం కలిపేసేసి తగినంత తేనెతో కలిపేసేసి నాకుని మింగేసేసి ఒక కప్పు పాలు తాగాలమ్మా. ఒకవేళ మీకు ఇక్కడ కూడా సందేహం రావచ్చు, సార్ ఈ రోజుల్లో షుగర్ చాలా మందికి వస్తుంది కదండి, షుగర్ వాళ్ళు మరి తేనె వాడకూడదు కదా ఎలాగని. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటేమా కేవలము ఒక కప్పు గోరువెచ్చని పాలలో కలిపి సేవిస్తే సరిపోతుందమ్మా. ఓకే, షుగర్ లేకుండా పాలల్లో కావాలని ఇది పౌడర్ లాగా తీసుకోవచ్చమ్మా. ఒకవేళ పాలు కూడా కొంతమందికి పడవమ్మా, చాలా అరుదుగా. పాలంటే కూడా కొంతమందికి వాసన ఉండదు, ఆ వాసన బలంతో మాగ స్నానం అయిపోతుంది. అలాంటి వాళ్ళు కేవలం నీళ్ళతో తీసుకోవచ్చమ్మా. అంత పౌడర్ నోట్లో వేసేసుకుని నీళ్ళు తాగినా సరిపోతుంది. ఏ పద్ధతిలో తీసుకున్నా దాని ఫలితం మాత్రం ఒకే విధంగా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటేమా ఈ యొక్క ఔషధాలు 3 కలిపి మనం తయారు చేసుకున్నటువంటి ఔషధం వాడుకోవడంలో ఏం జరుగుతుందంటమ్మా, మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉంటుందమ్మా. మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుంటేనే నిద్ర బాగా వస్తుంది. సో మనం ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధం వాడుకోవడం వల్ల బ్రెయిన్లో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి బాగా దోహదపడుతుందమ్మా. ఎప్పుడైతే మెలటోనిన్ హార్మోన్ బాగా ఉత్పత్తి అయ్యి దాని యొక్క పనితనం, క్రియా సామర్థ్యం బాగుందో ఆటోమేటిక్గా పడుకున్నటువంటి ప్రశాంతమైనటువంటి నిద్ర వస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. రీసెర్చ్లో కూడా ప్రూవ్ అయినటువంటి విషయమా, ఈ జటామాంసి చూర్ణము మైండ్ను కామింగ్ ఎఫెక్ట్ చేస్తుందమ్మా. అంటే ప్రశాంతం. ఈ రోజుల్లో మానసిక ఒత్తిడితోనే చాలా మందిలో నిద్రలేని సమస్య కలుగుతుందమ్మా. సో మనసును ప్రశాంతపరిచేటువంటి ఔషధాల్లో, ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఔషధాలలో జటామాంసికి చాలా అగ్రస్థానం ఇవ్వడం జరిగిందమ్మా. సో దీనివల్ల ఏమంటే అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో జటామాంసిలో ఓరటైల్ ఆయిల్స్ ఉంటాయి, జటామాంసిన్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుంది, అదేవిధంగా నార్డోస్టాకిన్ అనేటువంటి కెమికల్ ఉంటుంది, అట్లే దాల్చిన చెక్కలు కూడా సినిమాల్డిహైడ్ అనేటువంటి కెమికల్ ఉంటుంది, తర్వాత పచ్చకర్పూరంలో ఈ క్యాంఫరాల్ అనేటువంటి కెమికల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్రను కలగజేసేందుకు చక్కగా ఉపయోగపడతాయమ్మా. అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. కాబట్టి రాత్రిపూట ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకుంటే సరిపోతుంది. కానీ ఏదో ఒక్కరోజు వాడి 2 రోజులు వాడి మాకు ఇంకా మార్పు రాలేదని అనుకోకుండా కొంత టైం అవసరమ్మా. ఎందుకంటే ఇంగ్లీష్ మందుల్లాగా వెంటనే నిమిషాల మీద, సెకండ్ల మీద పనిచేసే ఆ ప్రభావంతో సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కొన్నాళ్ళకు ఆ ఔషధం సరిగ్గా పనిచేయకుండా పోతుంది, డోస్ పెంచవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఆ ఔషధానికి ఇంకొక ఔషధం తోడు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఔషధం లేకపోతే మళ్ళీ నిద్ర అలవాటు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో ఇవన్నీ మరి సైడ్ ఎఫెక్ట్సే కదమ్మా. ఈ సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఓపిక అవసరమ్మా. అంటే ఎన్ని రోజులు టైం పడుతుంది సార్? శరీర తత్వాన్ని అనుసరించమ్మా. కొంతమందికి ఒక వారం 10 రోజులు టైం తీసుకుంటుంది, కొంతమందికి మరింత త్వరగానే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఒక్కసారి మన దేహము ఆ యొక్క మెలటోనిన్ ప్రొడక్షన్ పద్ధతికి అలవాటు పడిపోతే క్రమక్రమంగా రోజు మన దేహానికి, మన అవసరాలకు ఎంత మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ అవసరమో అంత పద్ధతిలో ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి ఈ మందులు కలుగజేస్తాయమ్మా. కాబట్టి కొన్నాళ్ల పాటు వాడేసి ఆపేసినప్పటికీ
ఎలాంటి ప్రాబ్లం ఉండదమ్మా. న్యాచురల్గా మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఒకవేళ దీర్ఘకాలికంగా వాడినప్పటికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదమ్మా. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో నిద్ర బాగా వస్తుంది. ఆ యొక్క ప్రభావం మరుస రోజు కూడా మన దైనందిన జీవితంలో పడుతుంది. కాబట్టి మనం చేసేటువంటి దైనందిన జీవితంలో మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఎలాంటి ఇబ్బంది ఆటంకం ఉండదు. తర్వాత సమాజానికి కూడా హితమమ్మా. ఎప్పుడైతే రియల్లీ ఎప్పుడైతే నిద్ర ఏముంటుందో కోపము, చికాకు, దురుసుగా మాట్లాడము, పని మీద ఆసక్తి లేకపోవడము, ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా. కాబట్టి అర్ధరోగహరే నిద్ర అంటే సగం రోగాలు తగ్గిస్తుంది. ఉన్నటువంటి జబ్బులు రాకుండా కూడా ఈ నిద్ర ప్రశాంతంగా నిద్రపోతే కాపాడుతేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కాబట్టి అర్ధరోగహరే నిద్ర సర్వరోగహరే క్షుధ అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారమ్మా. అంటే సగం రోగాలు తగ్గిపోతాయి, పెద్ద పెద్ద జబ్బులు రాకుండా కూడా ఉంటాయన్నమాట. కాబట్టి నిద్రకు అంత ప్రాధాన్యం ఇచ్చారు. కాబట్టి సహజ సిద్ధమైనటువంటి పద్ధతిలో సహజ రీతిలో నిద్ర ఈ విధంగా రావడం మంచిది. కానీ ఆధునికంగా కృత్రిమ ఔషధాలతో నిద్ర తెప్పించుకోవడం ఏమాత్రం మంచిది కాదు, క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా. కాబట్టి వైద్యులు కూడా తప్పని పరిస్థితుల్లో కొన్నాళ్ళ పాటు వాడమని చెప్తారు. కానీ ఆ ఇంగ్లీష్ మందులు నిద్రను కలగజేసేందుకు దీర్ఘకాలం వాడకూడదని చెప్పరు, వాళ్ళు కూడా చెప్తుంటారు. కాబట్టి మనం అంతా విజ్ఞతతో ఆలోచన చేసేసి అవసరాన్ని బట్టే వాడుకోవాలి. కానీ వీలైనంత వరకు వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా. అయితే సార్ మీరు జటామాంసి అన్నది 5 గ్రాములు, అలాగే పచ్చకర్పూరం 1 ఇంచ్ అని చెప్పారు, దాల్చిన చెక్క 1 ఇంచ్ అన్నారు. అయితే ఈ క్వాంటిటీ అన్నది ఏ వయసు వాళ్ళైనా వాడుకోవచ్చా, లేకపోతే వయసు రీత్యా కూడా దీని పరిణామం తీసుకోవాల్సింది ఏమైనా ఉంటుంది? చాలా మంచి ప్రశ్నమా. వయస్సు అంటే దాదాపు ఒక 15 లేదా 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, కొంచెం వెయిట్ బాగా అంటే దృఢంగా ఉన్నటువంటి వాళ్ళు అయితే ఈ డోసు అంతమందికి ఇంచుమించు అందరికీ పనిచేస్తుందమ్మా. కానీ వయస్సు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా చిన్నపిల్లలు ఏంటి వాళ్ళు కూడా ఈ సమస్యలు కలుగుతుంటాయి. కానీ ఇలాంటి వాళ్ళకి 500 మిల్లీగ్రాముల నుంచి మొదలుపెట్టేసి 1 నుంచి 2 గ్రాముల వరకు వాడుకోవచ్చు. ఇప్పుడు 4 ఏళ్ల పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు ఇలాంటి వాళ్ళు ఉంటారమ్మా. వీళ్ళకి ఏంటో జస్ట్ 500 మిల్లీగ్రామ్స్ సరిపోతుంది. అట్లా వయస్సును బట్టి పెంచుకుంటూ 1 నుంచి 2 గ్రాముల వరకు, అంటే 15 ఇయర్స్ 20 ఇయర్స్ లోపల వాళ్ళకి మ్యాక్సిమం 2 గ్రాముల వరకు ఇవ్వచ్చమ్మా. సో ఆ వయస్సు పైబడినటువంటి వాళ్ళకందరికీ, ముఖ్యంగా దృఢ శరీరం ఉండి సమస్య ఎక్కువగా ఉండి 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా ఇంచుమించు ఈ డోసు ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే. సో దీంతో మనకి మీరు చెప్పేవన్నీ కూడా మనకు సైడ్ బెనిఫిట్స్తో కూడుకున్నటువంటి న్యాచురల్గా మనకు దొరికేటటువంటి పదార్థాలతోటే అన్నీ కూడా మాకు చెప్తూ ఉంటారు. సో ఈ చిట్కా కూడా చాలామందికి ఉపయోగపడుతుందని కూడా మనం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.